పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏలూరు జిల్లా పెదవేగిలో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచారనే నెపంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రదీప్ భూమిని కబ్జా చేశారు. టీడీపీ నేత చింతమనేని అనుచరులు కబ్జా చేస్తుండగా అడ్డుపడడంతో టీడీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ 30 మంది రౌడీలతో దాడి చేయించాడు. పెదవేగి పోలీస్ స్టేషన్ సమీపంలోనే కబ్జా వ్యవహారం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఏలూరు జిల్లా పెదవేగిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచారనే నెపంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రదీప్ భూమిని కబ్జా చేశారు. టీడీపీ నేత చింతమనేని అనుచరులు కబ్జా చేస్తుండగా అడ్డుపడడంతో టీడీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ 30 మంది రౌడీలతో దాడి చేయించాడు. పెదవేగి పోలీస్ స్టేషన్ సమీపంలోనే కబ్జా వ్యవహారం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై టీడీపీ మండలాధ్యక్షుడు 30 మందితో కలిసి దాడి చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమైనా టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారా? ప్రధానంగా చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానీ కూడా బెంగళూరులో చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దారుణంగా దాడులు చేయడం, రేపు వారి ఆస్తులకు సంబంధించినటువంటి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టే విధంగా కూడా చింతమనేని అతను అనుచేతకరం కూడా చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే ఈ రోజుకి సంబంధించి కూడా బెంగళూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడు ప్రదీప్ అనేటువంటి కార్యకర్త ఉన్నాడో అతని కుటుంబానికి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో భూమి కూడా కోర్టులో ఉంది వివాదాల నేపథ్యం. అయినా కానీ ఆ భూమికి సంబంధించి కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే మండలాధ్యక్షుడు తాతా సత్యనారాయణ గాని అతని అనుచరులతో కూడా వెళ్లి ఆ భూమిని అయితే కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. అడ్డుకున్నందుకు వారికి సంబంధించి కూడా ఇంటిగా ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద బండరాలతో కూడా ఆ వాహనాలు కూడా ధ్వంసం చేశారు. రేపు అడ్డు వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో కుటుంబంపై కూడా దాడి చేశారు. చూస్తే కనుక తమకు సంబంధించినటువంటి భూమిని కూడా ఇట్లా దోచుకుంటున్నారు టీడీపీ నేతలు అని చెప్పని పోలీసులకు ఫిర్యాదు చేసినా గానీ ఏదైతే పెదపాడుకు సంబంధించినటువంటి పెదవేకి సంబంధించినటువంటి ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఎస్ఐ కనీసం స్పందించబోగా స్టేషన్ సమీపంలో జరిగినటువంటి దాన్ని కూడా కేసు నమోదు చేయలేదని చెప్పి కూడా బాధితులు కూడా వాపోతున్నారు. సుమారు 30 మంది రౌడీ మొక్కలతో కూడా మండలాధ్యక్షుడు తాతా సత్యనారాయణ వీరంగం సృష్టించారు. అక్కడ పోలీస్ స్టేషన్ సమీపంలోని కబ్జా దాడి జరిగినా గానీ బాధితులకు సంబంధించి కూడా తమకు న్యాయం చేయాలని చెప్పి వారిని కూడా ఎవరైతే టీడీపీ నేతలు దాడి చేశారో వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే రాజు.